శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానపద్మార్కం గజాననమహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అంతేకాదండి, విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోస్ని చూస్తూ నాకు ఫోన్ చేస్తున్నటువంటి శ్రేయోభిలాషులందరికీ శ్రేయోభిలాష అంటారు సరా, అంటే నన్నంటే ఇష్టపడే వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. అంటే చాలామంది మీకు ఫోన్ చేస్తుంటారు, నా శ్రేయస్సు కోరి మీరు చేస్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అంతేకాకుండా మనం ఆది ఆస్ట్రాలజీ తరపున శుభముహూర్తాలు, ఆస్ట్రాలజీ తరపున జాతకాలు చెప్పడం, అంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉండాలండి. జాతకాలు చెప్తుంటాను. ముఖ్యంగా ఫారినర్స్ ఎక్కువ చెప్తుంటాం మనం. సరే, అది పక్కన పెడదాం. ఏదేమైనా నా పేరు వాడరేవు ఆదినారాయణరావు శర్మ, సిఎంఏ అండి. సిఏ అలాగా సిఎంఏ కూడా అంతే, ఐసీడబ్ల్యూ అనే వారి దొరకు. అంతేకాకుండా ఎంఏ ఆస్ట్రాలజీ, అది 2000 ఇయర్లో స్టార్టింగ్లో చేశాను అనుకోండి. ఆల్మోస్ట్ 35 years ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. ప్రొఫెషనల్గానే కాస్ట్ అకౌంటెంట్ కాబట్టి సింగరేణి కాలేజ్లో ఆ కాలరీస్లోనే సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్గా నేను రిటైర్ అయ్యాను. అది పక్కన పెడితే మీరు నాకు ఫోన్ చేయాలనుకుంటే 7075389589 7075389589. అంతే కదండి. ఇప్పుడు మనం జూలై నెలలో 1వ తారీఖు నుంచి 15th వరకు 15 రోజుల పాటు గ్రహాలు ఇచ్చే ప్రభావము ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. సింహరాశి వారికి ఈ వారం మొత్తం కూడా శుభ ఫలితాలు, అలాగే చెడు ఫలితాలు కూడా ఉన్నాయండి. చెడు ఫలితాలు ఉన్నాయని చెప్పి ఏమాత్రమూ భయపడాల్సిన అవసరం కానీ సందేహాలు కానీ ఏమీ అక్కర్లేదండి. మిగతా గ్రహాల యొక్క ప్రభావమే మిమ్మల్ని రక్షగా మిమ్మల్ని కాపాడుతూ ఉంటాయి. చూడండి, మీకు కుజుడు చూడండి, అత్యంత రాజయోగకారకుడు కుజుడు మీ రాశిలో లేడా? ఆయన కాపాడడానికి ఆయన ఒక్కడు చాలదా? బ్రహ్మాండంగా కుజుడు బలమైన అంటే బలం కలవారుగా మీరు ఉంటారు. ధైర్యాన్ని ఇస్తాడు. ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు అధైర్య పడకుండా చాలా చక్కగా ఉంటారు. కొద్ది కోపం కూడా ఉంటుంది, అలాగే ప్రేమ ఎక్కువ ఉంటుంది, తాత్కాలికమైన కోపం. కానీ సకాలంలో డబ్బులు మాత్రం రాలేక ఇబ్బంది పడిపోతుంటారండి. అరే ఇంకా మన జీతాలు రాలేదనో, లేకపోతే కొద్దిగా మనం అప్పులు ఇచ్చాము మన చేతికి రావట్లేదురా బాబు అని అనుకుంటే నిజంగా ప్రాబ్లం ఉందండి. ఎందుకంటే శనీశ్వరుడు ద్వితీయ భావం చూడడం వలన కుటుంబంలో కూడా వృద్ధికరంగా ఏం ఉండదు. ఏది అనుకున్నా కూడా ఏ చేద్దాం ఉన్నా కూడా ఎందుకంటే మనసు రాదు. ఎందుకంటే డబ్బులు ఉన్నప్పుడే కదండి మనం మంచి పనులు చేయాలని అనే తలంపు వచ్చేది. అది లేనప్పుడు మనం చేస్తాం, కొద్దిగా స్తబ్దతగా ఉంటాం. అలా అని చెప్పి మీ దగ్గర డబ్బులు లేకుండా ఉంటాయా? అలా కాదు, బ్రహ్మాండంగా ఉంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో మనం అనుకున్నప్పుడు డబ్బులు చేతికి అందలేకపోవచ్చు అని అర్థం. ఏదేమైనా సరే మీ తమ్ముళ్ళకి చాలా బాగుంటుందండి, చెల్లెళ్ళకి కూడా. అలాగే వాళ్ళని చూడడానికి మీరు వెళ్తారు, బహుశా వాహనం కొనిస్తారేమో వాళ్ళకి. అలాగే మీ జ్ఞాన సంపదను పెంచుకోవడము కోసము, అలాగే మీ నాలెడ్జ్ పెంచుకోవడం కోసము, అలాగే కొంతమంది న్యూస్ గ్యాదరింగ్లో నిపుణత్వం ఉంటుందండి వాళ్ళకి, చాలా బాగుంటుంది. వాహన యోగం కొనుక్కోవడం, కింద చెప్పినట్టు వాహన యోగం ఉంటుంది. అలాగే వే ఆఫ్ లివింగ్ స్టైల్ బాగుంటుందండి. కొత్త ఆలోచనలు వచ్చి వారి కార్యరూపాలు దాలుస్తారు. ఏదైనా పుత్ర సంతానం కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ వారంలో కూడా 15 రోజులు కూడా కొంతమందికి కూడా వాళ్ళ జాతకాల రీత్యా భూములు కొందామా అన్నట్టుగా ఉంటారు. వాళ్ళు కొనడానికి అవకాశాలు స్టార్ట్ అవుతాయి. ఏదేమైనా పుత్ర సంతానం జరగడం మీకు ఎక్కువ ఉందండి. సత్పుత్రులు కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా స్పోర్ట్స్ రంగంలో ఉంటే ఇండోర్ స్పోర్ట్ గేమ్స్ కానీ ఉంటాయి కదా, మీకు తెలుసు కదా, చెస్ అని అలా ఉంటాయి కదండి, అవన్నీ మీకు ఆడడానికి అవకాశం ఉంది. ప్రైజెస్ కొడతారు. అయితే వెండి ఆభరణాలు, బంగారు ఆభరణాలు రావడానికి ప్రైజెస్ ద్వారా వస్తాయి. వెండి బాగా వస్తుంది మీకు. సరే, సిల్వర్ మెడల్స్ అంటారు సరే, అవి సరే పక్క పెడతారండి. సినిమా రంగంలో కూడా, కళారంగంలో అంటే సంగీత సాహిత్య నృత్య కళాకారులకి మంచి అవకాశాలు వస్తాయి. అందులోనూ సాహిత్య రంగంలో కవులుగా ఉంటారండి చాలామంది. వాళ్ళు ధనం సంపాదించుకుంటుంటారనమాట. అది బాగా అది చాలా అద్భుతం అండి. ఇలా చెప్పుకుంటే లేకపోతే చాలా బాగుంది. ఇంకా స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి బాగా సంపదలు వస్తాయి, సక్సెస్ అవుతారు. ఇక్కడ నుంచి సప్తము అష్టమ స్థానాలు అంటే చాలా ప్రాబ్లమేటిక్గా ఉన్నాయండి. అందుకే మీరు చాలా జాగ్రత్తగా ఉండి ఆచితూచి డబ్బులు ఖర్చు పెట్టడము, ఆచితూచి ముందుకెళ్ళడం చేయాలి. అంటే మీరేమీ భయపడిపోతారో అయిపోతారో, మళ్ళీ చంపేస్తాడరా బాబు అనుకోవడం ఏం ఉండదు. కాకపోతే అంటే అనవసరం డబ్బులు ఖర్చు అవుతుండడము, ప్రతి పని లేట్ అయిపోతుండడము, సాటిస్ఫాక్షన్ లేకుండా ఉండడము, అవి జరుగుతాయి తప్ప భయపడకండి. సప్తమంలో రాహు ఉన్నాడండి. రాహు అంటే ఏంటి? అమ్మ బాబాయ్ పెళ్ళిళ్ళు ఆలస్యం అయిపోతాయి అనుకుంటే నిజంగా పెళ్ళిళ్ళు ఆలస్యం అయిపోవడము, భార్య భర్తలు కలవలేకపోవడము,
దూరం అవ్వడము ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటాం. కానీ ఒక సిచ్యువేషన్ ఏంటంటే గురుడు చూస్తున్నాడు, మరి కుజుడు చూస్తున్నాడు కదండి. అత్యంత రాజకారకుడు మీ రాజకి, మరి ఆయన సప్తమ భావాన్ని చూస్తే బాగుండాలి కదా, ఖచ్చితంగా బాగుండాలి. గురుడు కూడా చూస్తుంటే బ్రహ్మాండంగా ఉండాలి కదా, బాగుంటుంది. అంటే వ్యాపారాభివృద్ధి కలిగి తీరుతుంది. రాహువే ఏం చేస్తాడంటే గురుడు ఇచ్చే ప్రభావము, కుజుడు వల్ల ఇచ్చే ప్రభావాన్ని మంచి చేస్తూ ఉంటాడు కదా, ఇస్తాడు కదా. మరి భార్యాభర్తలు కలిసేది చేయాలి, అంతేకాకుండా శుభకార్యాలు చేయాలి, ఆయన రాహు చేస్తాడు. ఇలా చెప్పుకుంటే చాలా బాగుందండి. కానీ ఒక్కటి మాత్రం చాలా ఇబ్బందికరం ఏంటంటే అష్టమ స్థానంలో శని దోషము. మీకు అష్టమ స్థానం శని దోషం అంటే అలా ఇలా బాధపెడ్డోయ్ చాలా సివియర్గా ఇస్తుంటాడు. ఎందుకంటే చతుర్థ భావంలో శనికి ఒక విధంగా ఉన్న, ఏళ్ళ భావం కొంచెం విధంగా ఉన్న అష్టమ శని దోషం మాత్రము ఖచ్చితంగా చెడు చేయడానికి మంచిగా ఇబ్బంది పెడుతుంటాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటి మేము చనిపోతామా? కాదు, ఆయన ఎక్కువ ఆయుర్దాయం ఇచ్చి మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు. అదే కదా ఉంది. ఎందుకంటే ఆయన అష్టమ స్థానంలో ఉన్న అష్టమాధిపతిని చూసినా, అంటే అష్టమ స్థానంలో ఉన్న అష్టమ స్థానం చూసినా, అష్టమాధిపతి కలిసి ఉన్నా సరే దీర్ఘాయుర్దాయాన్ని ఇస్తాను, బాలారిష్టలు పోగొడతానని మనం చదువుకున్నాంగా, ఖచ్చితంగా అంతే. కానీ ఇక్కడ ఏంటంటే వక్రగతిలో ఉన్నాడు కాబట్టి చాలా సుఖాలే ఇవ్వడండి మిమ్మల్ని. విపరీతమైన కష్టాలు అంటే ఒక విధంగా ఒక మనిషిగా తీర్చిదిద్దాడు మిమ్మల్ని. ఇప్పటివరకు బద్ధకం అనేది వదిలించేస్తాడనమాట ఆయన. అంటే మీకు బద్ధకం ఉందని అంటలేదండి నేను, ఎందుకంటే ఆయన ఒక విధమైన టాలెంటెడ్ పర్సన్గా చేస్తాడు మిమ్మల్ని. కష్టాలు పెడతాడు, దాన్ని మీరు ఆయన మనల్ని పరీక్ష పెడతాడు అనుకోండి అంతే. దాంట్లో మీరు నెగ్గాలి, గెలవాలి, గెలుస్తారు కూడా. కొద్ది కాలం పాటు మీరు ఓపిక పట్టాలి. 4 నెలలు, నవంబర్ వరకు కూడా ఆయన మిమ్మల్ని చాలా పరీక్షిస్తాడండి, చాలా కష్టాలు పెడతాడు. భయపడకండి, నేనే భయపడిన స్వామి అని ఆయనే పూజిద్దాం, కష్టాలు తగ్గిస్తాడు కదా. ఎవరైతే కష్టపెడుతున్నారో మళ్ళీ ఆయన పూజిస్తే ఇంకా కష్టాలు పెడతారా? లేదు. అందుకని ఆయన్ని తైలాభిషేకాలతో పూజ చేసుకోవడం వలన, లేకపోతే కొంతమంది మందపల్లిలోనండి తైలాభిషేకం చేస్తారు. అలాగే శనీశ్వరుడికి కొద్దిగా డబ్బులు ఉంటే ఈ శనీశ్వరుడికి జపము, తర్పణాలు, దానము, హోమం చేయించుకోండి, చాలా తక్కువ ఖర్చు ఉంటుంది. అప్పుడప్పుడు చేయిస్తుంటారు మా వాళ్ళకి. సరే, అదొకటి వలన దానికి వలన శనీశ్వరుడు వల్ల దోషాలు తగ్గుతూ ఉంటాయి. అంతేకాకుండా అష్టమ శని ప్రభావం వల్ల కూడా కొంతమంది దూరంగా ఉన్న వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ రావడము, మీకు హెల్త్ ఇష్యూస్ రావడము, ప్రతి పని మర్చిపోవడము చేస్తుంటాం. అందుకని ఆంజనేయ స్వామి వారికి ఎవరైతే సింధూరం రాయిస్తారో వాళ్ళకి, అలాగే వెంకటేశ్వర స్వామి దగ్గర అఖండ దీపారాధన చేస్తారో వాళ్ళకి, అలాగే శివుడికి దగ్గర అభిషేకాలు చేసుకుంటూ శివుడికి మల్లెపూలు సమర్పిస్తారో వాళ్ళని, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళను, వాళ్ళని ఇబ్బంది పెట్టను అని చెప్పి మనం చాలాసార్లు విన్నాం. అంతేకాదండి, తల్లిదండ్రులు పూజించే వాళ్ళకి, తల్లిదండ్రులను ఎదిరించి వాళ్ళని ఇష్టం వచ్చి తిట్టే వాళ్ళకి మాత్రం శనీశ్వరుడు వదలడు. శనీశ్వరుడు తల్లిదండ్రులు ఎవరైతే పూజించకపోయినా పర్వాలా, వాళ్ళని కఠినమైన మాటలు మాట్లాడకూడదు, మంచిగా చూసుకోవాలి తల్లిదండ్రులని. నేను చెప్పే పద్ధతి కాదండి ఆయన, ఖచ్చితంగా నిజం. రెండో పాయింట్ ఏంటంటే పెద్దవాళ్ళు గురువుగారిని పూజించాలంటే ఆయన ద్వేషించకూడదు, ఆ ఎఫెక్ట్స్ అనేది మన తగులుతుంటాయి. అదొకటి. గాయత్రి మంత్ర మహిమ, గాయత్రి మంత్రం చేసే వాళ్ళకి అసలు శనివారం దోషాలు చాలా మటుకు కంట్రోల్ అయిపోతాయి. అలాగే వృద్ధులని, కొన్ని అనాథ ఆశ్రమాలు అంటారు సరే, వాళ్ళకి డబ్బులు కానీ ఏదో విధంగా ఫైనాన్షియల్గా ఆదుకునే వాళ్ళకి, బట్టలు దానం చేసే వాళ్ళకి అలాగా వాళ్ళని శనీశ్వరుడు, నేను వాళ్ళ జోలికి ఎక్కువగా వెళ్ళను, బాగా గొడ్డలతో పోయేదానికి అని నేను చెప్తున్నాను అనుకోండి, చాలా తక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెడతాడు అని. కాబట్టి మీరు బద్దకించి ఎవడు చేస్తాడరా అనుకుంటే మీరు కష్టపడుతూనే ఉండాలి, జాగ్రత్తగా చూసుకోండి. ఏదైనా 10th హౌస్ లార్డ్ బాగున్నాడు కాబట్టి మీ వ్యాపార అభివృద్ధి అది మామూలుగా ఉంటుంది అనుకోండి, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడం ఖాయం. 10th హౌస్ లార్డ్ శుక్రుడు కేంద్రాధిపత్య శుక్రుడు మరి పాపే కదండి. అవును, మరి గురుడికి పాపత్వం ఇచ్చినప్పుడు శుక్రుడికి ఎవరా? శుక్రుడికి పాపే కదా. కర్కాటక రాశి వారికి, కర్కాటక లగ్నం వారికి శుక్రుడు పాపే కదా. 4th హౌస్ లార్డ్షిప్ వచ్చిందిగా. మరి మీ సింహరాశి వారికి కూడా ఉండాలిగా పాపత్వం, ఖచ్చితంగా పాపత్వం ఉంది. కానీ అది లేదు. ఎందుకు? ఒక రూల్ ఉందండి దానికి. ఇంకోటి ఉంది, 3rd హౌస్లో కానీ, అంటే 3rd హౌస్లో కానీ 10th హౌస్లో కానీ, 10th హౌస్ లార్డ్ ఆర్ 3rd హౌస్ లార్డ్ వాళ్ళ స్థానంలో ఉంటే దోషం ఉండదు. వాడు ఆ శుక్రుడికి కేంద్రాధిపత్యం వచ్చినా సరే దోషం ఉండదు. మీకు శుక్రుడికి కేంద్రాధిపత్యం వచ్చింది కదండి, 10th హౌస్లో ఉన్నాడు కదా. 3, 10 స్థానాల్లో ఉంటే చెడు చెయ్యరు, మంచిగా చేస్తారు. ఏం చేస్తారు? సినిమా రంగంలో బాగా ఆపర్చునిటీస్ ఇస్తారు. యాక్టర్స్ గాను, డైరెక్టర్స్ గాను, ప్రొడ్యూసర్స్ గాను, అదే నృత్య కళాకారులు గాను, ఒక విధంగా బట్టలు కొనుక్కోవడం, ఆభరణాలు కొనుక్కోవడం, ఇవన్నీ కూడా మీకు ఖచ్చితంగా ఉంటాయండి, అవకాశాలు ఉన్నాయి. అలాగే పెర్ఫ్యూమ్స్, సెంట్లు బాగా మంచి అందంగా కనబడేట్టుగా శుక్రుడు చాలా చక్కగా తీర్చిదిద్దుతాడండి. ఒక అదృష్టం మీకు. అంతేకాకుండా
వ్యాపార సంస్థలో పనిచేసే వాళ్ళకి మరింత వ్యాపార అభివృద్ధి, లేకపోతే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. ఈవెన్ దో మీకు ఒక్క శనీశ్వరుడు చిన్న ఇబ్బంది కలిగిస్తున్నాడు తప్ప మీ జాతకం పర్ఫెక్ట్గా భయపడకండి, చాలా బాగుంది. చూడండి, రవి గురుడు, మీ రాష్ట్రాధిపతి రవి గురుడు, రవి లాభస్థానంలో ఉండి గురుడు లాభస్థానంలో ఉంటే మాట్లాడండి. అంటే శనీశ్వరులో దోషాలు కూడా మరి అరికట్టరా వాళ్ళు. అంటే బలమైన ప్రయారిటీ పొజిషన్ ఉందంటే శని వల్ల వచ్చే దోషాలు కూడా కొద్ది తగ్గుముఖం పడడానికి అవకాశం లేదా, ఉంది గురు ప్రభావం వల్ల. సో అది పక్క పెడతారండి. లాభస్థానంలో రవి గురులు ఉన్నారంటే చక్కగా ఫైనాన్షియల్ స్టేటస్ పెంచుతారండి. ఓకే, అన్ని రంగాల్లో బాగా డెవలప్ అవుతారు. ముఖ్యంగా కొంతమంది వేదశాస్త్ర పండితులకి, ఆగమశాస్త్ర కోవిదులకి చాలా బాగుంటుంది. అడ్వకేట్స్కి, డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, ఇంగ్లీష్ ప్రొఫెసర్స్కి, అలాగే వేదశాస్త్ర పండితులతో చెప్పినట్టుగానే శాస్త్రజ్ఞులకి అంటాం సరే, ఆ శాస్త్రజ్ఞులకి, ప్రొఫెసర్స్కి అందరికీ చాలా బాగుంటుందండి. ఏ వ్యాపారం చేసినా వ్యాపార అభివృద్ధి కలిగి తీరుతుందండి. ముఖ్యంగా తీర్థయాత్రలు చేస్తారు, గురువుగారితో కలుస్తారు, జ్ఞాన సంపదను పెంచుకుంటారు. అలాగే మీకు సంతాన యోగం ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. నిజంగా 10th హౌస్, 11th హౌస్ అండ్ 12th హౌస్ కూడా బాగుందండి. ఎందుకంటే 12 బుధుడు విష్ణు పూజలు చేయండి, బ్రహ్మాండ సక్సెస్ అదే చేస్తుంటాడు మిమ్మల్ని. 2nd హౌస్ లార్డ్ అండ్ 11th హౌస్ లార్డ్, 2వ ఇంటి వాడు 12 ఉన్నాడు. 12 వాడు 2 ఉన్నా సరే విదేశాలు వెళ్తారు, అది కూడా ఉంది. సరే, ఏదైనా సరే ఎంత బాగుందండి. మీరు బహుశా దైవ దర్శనాలు చేసుకోవడం కోసము, విష్ణు ఆరాధన, విష్ణు దేవాలయాల దర్శనం కోసము అంటే తిరుపతి అవి బాగా డబ్బు ఖర్చు పెడతారండి, అద్భుతంగా ఉంటుంది. కాలసర్ప దోషంలో ప్లానెట్స్ ఉన్నాయి కాబట్టి మీరు అమ్మవారిని పూజ చేసుకోండి. నిత్య సంతోషి అమ్మవారిని పూజ చేసుకుంటూ శనీశ్వరుణ్ణి పూజించడం వలన సకల దోషాలు, రాహు వలన శనీశ్వరుడు వల్ల వచ్చే దోషాలు చాలా మటుకు అరికట్టబడతాయి. సింహరాశి వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడవలసిన పని లేదు, అసలు ఆలోచించవలసిన విషయం అసలు లేనే లేదు. శనీశ్వరుడు వచ్చే దోషాలు ఉంటాయి, రాహువులు వచ్చే దోషాలు ఉంటాయంటే మనం పూజ చేసుకుంటాం కదండి. బాగా విపరీతంగా వచ్చేసి వాళ్ళని చంపారు ఏమీ. కానీ మన మెయిన్ పీరియడ్స్ బాగుండకపోతే, మెయిన్ దశలు బాగుండకపోతే ఆ జాతకాల్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి తప్ప గోచార ప్రకారము ఇబ్బంది కలిగిస్తారు. అదే డౌట్ ఖచ్చితంగా చెప్తాను నేను, ఇబ్బంది కలిగిస్తారు. మనం దానివల్ల అశ్రద్ధ చేయకూడదు, మంచిగా చేసుకుంటూ ఉందాం, మంచి అర్థం. 12 రాసుల వారికి చెప్పదగ్గ సూచన అయితే రెమెడీసు అనుకుంటాం కదండి. మన రెమెడీస్ ఎలా ఉంటాయి, ఏం చేస్తే మంచి ఫలితాలు వస్తాయని అనుకుంటాం కదా. అవి ఏంటి, ఏం చేస్తే బాగుంటుంది అని మనం తెలుసుకుందామండి. ముఖ్యంగా మీనరాశి నుంచి మేషరాశి వారికి కూడా, వారందరూ కూడా ఈ వారం మొత్తం కూడా రాహుకేతుల మధ్యలో ప్లానెట్స్ ఉండిపోవడం ఒకటి, శనీశ్వరుడు విపరీతమైన బలవంతుడైపోవడం వల్ల చెడు ఫలితాలు ఎక్కువ కలగడం, ఈ రెండు కూడా 12 రాశుల వాళ్ళకి ఎక్కువ ఉన్నాయండి. అందుకనే మీ రాశివారు 6వ తారీఖుని తొలి ఏకాదశి వస్తుంది. తొలి ఏకాదశి రోజు అంటే విష్ణుమూర్తికి బాగా ఇష్టమైన రోజు అనమాట అండి. ఆ రోజు శయన ఏకాదశి అది అంటాం అనుకుంటా, కరెక్ట్గా గుర్తులేదు. బట్ ఏంటంటే ఆ రోజు మాత్రం బాగా చేస్తే శనీశ్వరుడు విష్ణుమూర్తికి ఉపవాసం ఉంటూ ఆ రోజు సాయంత్రం భోజనం చేయకపోయినా, లేకపోతే ఉప్పిడి పిండి తిన్నా పర్లేదండి, తప్పేం లేదు, తప్పు లేదని చెప్పి అంటారు, అదొకటి ఉంది. ఉప్పిడి పిండి తిని ఆ రోజు ఉపవాసం ఉన్నా, ముఖ్యంగా స్వామివారి యొక్క కటాక్షం, విష్ణుమూర్తి యొక్క ప్రభావం మీ మీద ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈవెన్ యమధర్మరాజు కాదు కదా, యమ భటులు కూడా మీ దగ్గర రావడానికి భయపడతారట. నేను చెప్పట్లా, మన గురువుగారులు ఇవన్నీ బుక్స్లో కూడా చాలా చదువుతున్నాం మనం, అంటే చదవడం వల్ల చెప్తున్నాను అనుకోండి. సో ఈ విధంగా ఏకాదశి ఉపవాసం చేయడం చాలా పవరు. ఇంకోటి అంటే 14వ తారీఖుని సంకటహర చతుర్థి వస్తుందండి, పౌర్ణమి వెళ్ళిన చవితి అంటాం. ఆ రోజు కనుక వినాయకుడిని గరిగితోటి, పూలమాలతోటి, ఆ టైంలో కనుక మల్లెపూలు వస్తే మల్లెపూల దండలతోటి పూజ చేసిన వారికి సకల దోషాలు హరిస్తాయి. ముఖ్యంగా ఈ రాహుకేతుల మధ్యలో ప్లానెట్ పొజిషన్ ఉండిపోయారు కాబట్టి వీలుంటే మనకి కాళహస్తిలో వెళ్ళి రాహుకేతులు పూజ చేయించుకోవడం, గణపతి ఆరాధన గురించి చెప్పేశాను మీకు. వలన నిత్య సంతోషం అమ్మవారిని పూజించడం వలన, అయితే చండీ హోమాలు చేయించుకోవడం వలన శుభఫలితాలు అమ్మవారి యొక్క దీవెనలు మీకు ఉంటాయి. రాహు వల్ల వచ్చే దోషాలు పరిహారం అయిపోతాయి. ఇంకా శనీశ్వరుడు వల్ల దోషాలు కూడా ఉన్నాయండి. శనీశ్వరుడు బలవంతుడైపోతున్నాడు. 13వ తారీఖు నుంచి నవంబర్ వరకు కూడా ఉంటాడండి. ఆయన మిక్కిలి బలవంతుడైపోతాడు. చెడు ఫలితాలు ఎక్కువ ఇస్తాడు, కొంతమందికి మాత్రం శుభఫలితాలు ఇస్తాడు. అది ఎవరయ్యా అంటే వృషభ రాశి వారికి అండ్ తులారాశి వారికి కొన్ని రాశులు ఉన్నాయండి. వాళ్ళకి తప్ప ఇంకెవరికి ఇస్తాడా, వాళ్ళకే బ్రహ్మాండంగా ఉన్నాడు, బ్రహ్మాండంగా యోగిస్తాడు, వాళ్ళకి యోగించాలి. సరే, వాళ్ళందరికీ శనీశ్వరుడు దోషకారకుడు కాబట్టి సంకటాలన్నీ మనకి, ఎందుకంటే 10th హౌస్లో మిథున రాశి వాడు కొన్నాడు, కంటకశని అంటాం. సరే, ఇవన్నీ దోష పరిహారం అవ్వడానికి శనీశ్వరుడికి తైలాభిషేకాలు ఖచ్చితంగా చేయించుకోవాల్సిందేనండి.
అంతేకాకుండా మీరు వీలుంటే తిరునల్లారుని మందపల్లిలో శనీశ్వరుడు పూజ చేయించుకోవడం కానీ, అయితే 19,000 జపం మందపల్లిలో చేయించుకోవడం వల్ల కానీ మంచి ఫలితాలు వస్తాయండి అక్కడ. అలాగే మన ఊళ్ళోనే అక్కడ చేయించుకుందాము. కొన్ని శనివారాలు మాత్రం ఖచ్చితంగా ఆ రోజు బ్లాక్ డ్రెస్ వేసుకుంటే మంచిది అంటారు. మంచిది అంటే బ్లాక్ డ్రెస్ శనివారం పూట ఎవరైనా వేసుకోవచ్చండి. చెడు ఫలితాలు ఏముండవు. శనీశ్వరుడు పూజించడం కోసం చాలా మంచిది. శనీశ్వరుడు సంతోషిస్తాడు. ఈ విధంగా దోషాలు మొత్తం చాలా పరిహారం అవుతాయండి. ఇంకా చెప్పాలంటే ఆంజనేయ స్వామి వారిని పూజించడం వల్ల, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల, వెంకటేశ్వర స్వామి వారికి అలాగే శివుడికి అభిషేకాలు మల్లెపూలతోటి, మారేళ్ళ దళాలతోటి, అలాగే తులసి దళాలతో పూజ చేయించడం వల్ల, శ్రీహరిని తులసి మాలతో సమర్పించడం వల్ల, వెంకటేశ్వర స్వామిని మంచి ఫలితాలు కలుగుతాయండి. దోషాలన్నీ పరిహారం అవుతాయి. ముఖ్యంగా రాహు వలన, కేతు వలన, శనీశ్వరుడు వల్ల దోషాలు పరిహారం అవడమే కాకుండా 12 రాజుల వారు కూడా సుఖ సంతోషాలతో నిత్యం ఆనందంగా ఉండేట్టుగా, ఆనందంగా ఉండేట్టుగా చాలా అద్భుతమైన ఫలితాలు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. నేను చెప్పిన వాటిలో ఏ ఒక్కటి మీరు మంచి చేసుకున్నా శుభ ఫలితాలు ఉండడానికి, చక్కగా మంచి ఆరోగ్యవంతులు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.